guys, welcome back again. సో ఈరోజు సురేంద్రపురికి వచ్చేసాము. నిన్న యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరిలో దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ 8 అవుతుంది. సురేంద్రపురిలో చూసేసి అన్నీ చూసేస్తే పని అయిపోద్దని. హే గైస్, శ్రావి 24 గంటలు అట్లా కిందికే చూడు, లేకపోతే ఫోన్లోనే ఉడిపించి దాంట్లో మీరు ఇది కూడా వీడియో యాడ్ చేసిన మూతి వలుగుతా చెప్తున్నా చేస్తా. గైస్ అసలు ఆమె నేను రాత్రి మొత్తం నిద్రపోకుండా ఉంటే పందుల్లా నిద్రపోయారు. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా బస్సులో నిద్రపోతారు. అసలు మామూలుగా వంటలేరు గైస్. ఏసీ రూమ్ లో వండి పందుల్లాగా ఎవరు వంటకు అన్నారు నిన్ను అంట. సో గైస్ 2 days ట్రిప్ అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ప్రీవియస్ వీడియో చూడకపోతే నేను పైన లింక్ ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. సో 2 days ట్రిప్ అని చెప్పాను కదా, ఇది సెకండ్ డే మార్నింగ్ సురేంద్రపురికి వచ్చాము 8 o'clockకి. బట్ సురేంద్రపురి టైమింగ్స్ వచ్చేసి 9కి స్టార్ట్ అవుతుంది. అంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది కానీ అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనేది 9కి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మేము వచ్చి యాదగిరిగుట్టలో రూమ్ తీసుకున్నాము. ఎందుకంటే మేము 2 temples నైట్లోనే చూడాలి అని ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ మేము యాదగిరిగుట్టకి వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ కొద్దిసేపు ఉండి ఈవినింగ్ టైంలో 5 o'clockకి మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాము. స్వర్ణగిరికి వచ్చేసరికి అరౌండ్ 5:30 అలా అయింది. అండ్ అక్కడ దర్శనం చేసుకొని అక్కడే దగ్గరలో రేణుకాయలమ్మ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని గుట్టపైకి వెళ్ళేసరికి అరౌండ్ 8:30, 9 అయింది. సో అక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 9, 9:30 వరకే అలో చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఉండొచ్చు కానీ లోపలికి మాత్రం 9, 9:30 వరకే అలో చేస్తారు. సో మీరు వెళ్ళాలి అని నైట్ వ్యూ చూడాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆ టైం వరకు వెళ్ళేలా కవర్ చేసుకోండి. అండ్ మేము అక్కడ రూమ్ తీసుకున్నందుకు రూమ్ రెంట్ వచ్చేసి 1 dayకి 1000 rupees, డబుల్ బెడ్రూమ్ విత్ ఏసీ. మీరు యాదగిరిగుట్టకి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాప్లో దిగితే చాలా ఆటోస్ ఉంటాయి. మీరు చెప్పిన అడ్రస్కి వాళ్ళు తీసుకెళ్తారు. దెన్ అక్కడ నుంచి మీరు స్వర్ణగిరికి రావాలి అని అంటే బస్ స్టాప్కి వచ్చి మీరు హైదరాబాద్ బస్సెస్ ఎక్కినా భువనగిరి బస్సెస్ ఎక్కినా సరే, భువనగిరి బస్సెస్ ఎక్కితే భువనగిరిలో దిగి మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళనీకి బస్ ఎక్కాలి. లేదు అని అనుకుంటే మీరు హైదరాబాద్ బస్ ఎక్కితే డైరెక్ట్ స్వర్ణగిరిలో డ్రాప్ చేస్తారు. సో ఇలా మేము 2 daysలో కవర్ చేసిన ట్రిప్ని మీరు 1 dayలో కవర్ చేయాలి, అది కూడా సమ్మర్లో. అంటే నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ డేనే మార్నింగ్ రావడం 9 o'clock అలా సురేంద్రపురికి రండి. అది మార్నింగే రండి, ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఎండకు తట్టుకోలేరు. అండ్ ఇది పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు, అన్ని ప్లేసెస్ చూడాలి అనుకున్న వాళ్ళు, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో మార్నింగే రానికి ట్రై చేయండి. మీరు సురేంద్రపురిలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తెలుసుకోవాలి అని అంటే 5 hours మినిమం పడుతుంది. నార్మల్గా చూసుకుంటూ వెళ్ళిపోతాం, అక్కడ ఉన్న స్టోరీస్ అవన్నీ మాకు ఏం అవసరం లేదు అంటే నార్మల్గా తిరగనీకి కూడా అట్లీస్ట్ 3 hours, 2.5 to 3 hours అయినా పడుతుంది మీకు. సో ఫస్ట్ మార్నింగ్ సురేంద్రపురి అయిపోయిన తర్వాత మీరు రెస్ట్ తీసుకుంటే తీసుకోవచ్చు. అక్కడ చాలా స్టేస్ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత, హోటల్స్. సో అక్కడ రెస్ట్ తీసుకొని ఆరెల్స్ మీరు డైరెక్ట్ స్వర్ణగిరికి వెళ్ళిపోతామన్నా వెళ్ళిపోండి. బట్ ఫస్ట్ స్వర్ణగిరిలో కవర్ చేసుకున్న తర్వాత యాదగిరిగుట్టకు వస్తే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ ప్రాబ్లం అవ్వదు. మీ ఓన్ వెహికల్ అయితే ఫస్ట్ యాదగిరిగుట్ట చూసి స్వర్ణగిరికి కూడా వెళ్ళొచ్చు. ఆర్టీసీ బస్సెస్లో వచ్చినట్టయితే ఫస్ట్ సురేంద్రపురి చూసిన తర్వాత స్వర్ణగిరి చూసి యాదగిరిగుట్టకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ నుంచి అటు హైదరాబాద్కి వెళ్ళిపోవడం బెటర్. సురేంద్రపురి అనేది యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరికి మధ్యలో ఉంటుంది. బట్ మీకు డైరెక్ట్ రోడ్ పైనే కనిపిస్తుంది కాబట్టి మీరు బస్సెస్లో వచ్చినా మీకు ప్రాబ్లం ఏమి అవ్వదు. డైరెక్ట్ సురేంద్రపురిలో డ్రాప్ చేయమంటే డైరెక్ట్ దాని ముందే డ్రాప్ చేస్తారు. సో అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు. ఇలా మీరు ట్రిప్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సురేంద్రపురిలో లోపల అన్ని టెంపుల్స్ని చూపిస్తాను. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ ఒక్క ప్లేస్లోనే. అసలు ఎట్లా ప్లాన్ చేశారో తెలియదు కానీ ఆ ఆర్కిటెక్చర్ని చూసి అక్కడ ఉన్న టెంపుల్స్ని చూసి షాక్ అయిపోవాల్సిందే. ఫస్ట్ అక్కడ ఓపెన్ అవ్వలేదు అని చెప్పాను కదా, సో ఇప్పుడు లోపల పంచముఖి హనుమాన్ టెంపుల్, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్, శివాలయం ఉన్నాయి.
సో ఆ 3 ప్లేసెస్ని కవర్ చేసుకొని కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇది పంచముఖి హనుమాన్ టెంపుల్. లెఫ్ట్ సైడ్లో శివ టెంపుల్ అండ్ రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అండ్ ఇటు సైడ్ నవగ్రహాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళడం వల్ల అసలు అక్కడ జనాలు కూడా ఎక్కువ లేరు. అండ్ సురేంద్రపురిలో ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 350 రూపీస్, చిల్డ్రన్కి 300 రూపీస్. అండ్ చిల్డ్రన్ కూడా ఏజ్ చూడట్లేరు, వాళ్ళు ఒక హైట్ లిమిట్ పెట్టుకున్నారు. దానికంటే కొంచెం ఎక్కువగా ఉన్న మీకు 350 రూపీస్ తీసుకుంటున్నారు. సో మీరు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి మైథాలజీ స్టోరీస్ తెలవాలి అని అనుకుంటే ఇది మాత్రం ది బెస్ట్ ప్లేస్. రామాయణం, మహాభారతం విత్ ఇమేజెస్ అండ్ విత్ స్టోరీస్ మీరు వాళ్ళకి చెప్పొచ్చు. మీకు తెలియకపోయినా అక్కడ మనకు ఒక యాప్కి పాస్వర్డ్ ఇస్తారు సురేంద్రపురిలో. సో అక్కడ QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసుకుంటూ ఆ యాప్లో ఆ ఇమేజ్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం చూసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్. సో ఫస్ట్ వినాయకుడిని పూజించుకుంటే అలా ఆ ఆచారంతో ఫస్ట్ ఎంట్రీలోనే వినాయకుడిని పెట్టారు. కింద మనం వెళ్ళే వేలో యారో మార్క్స్ ఉంటాయి, ఆ యారో మార్క్స్ని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు బాలభారతంతో ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ ఇమేజ్ మీరు చూస్తున్నది ధృతరాష్ట్రుడు, పాండురాజు, శకుని, భీష్ముడు, విదురునితో సభ. ఇక్కడ పాండురాజు ముని దంపతుల్ని చంపితే ఆ ముని దంపతులు ఇద్దరు ఆ పాండురాజుని శపిస్తున్న సీన్. అండ్ ఇక్కడ పాండవులు చిన్నప్పటి పాండవులు వాళ్ళ పేరెంట్స్తో ఉన్న సీన్ అనేది. పాండవుల తర్వాత ఆటోమేటిక్గా కౌరవులే కాదా వచ్చేది, కౌరవులు జన్మించేటప్పుడు జరుగుతున్న సన్నివేశం అక్కడ ఉంది. అండ్ ఇక్కడ చితి పైన పాండురాజు చనిపోయినాడు. సో అక్కడ కుంతి ఇంకా వాళ్ళ పాండవులు ఏడుస్తున్న సిచ్యువేషన్ అది. పాండవులందరూ హస్తినాపుర ప్రవేశం చేసేటప్పుడు జరుగుతున్న సన్నివేశం ఇక్కడ చూపించిన ఇమేజ్. ఇక్కడ కూర్చున్నది భీష్ముడు విష ఆహారంని తింటున్నట్టుగా చూపించారు మనకు ఆ పిక్చర్లో. ఇక్కడ భీష్ముడిని దుర్యోధనుడు సభలో శిక్షిస్తున్నాడు. ఇదేమో పాండవులు కౌరవులు కలిసి ఆట ఆడుకుంటున్న సిచ్యువేషన్. ఇదంతా చూడండి ఎంత బాగా అసలు డిజైన్ చేశారో. ఇక్కడ ద్రోణాచార్యుడు విలువిద్యను నేర్పించే సీన్, ఇక్కడనేమో బొటనవేలుని గురుదక్షిణగా ఇస్తున్న ఏకలవ్యుడు. వీళ్ళిద్దరేమో భీష్ముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తున్నారు గదతో. గాంధారి దుర్యోధనునికి ఆయిల్తో మర్దన చేస్తుంది. సో ఇలా ప్రతి సీన్ దగ్గర అలా స్టోన్ పైన రాసింది ఉంటుంది అన్నట్టు. ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు విలువిద్యను నేర్పిస్తున్నాడు. ఇక్కడ కౌరవులు గురుదక్షిణ ఇస్తున్నారు. ఇక్కడేమో కర్ణునికి పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడనేమో మట్టి రథం మీద గాంధారి ఇంకా దుస్సులు ఊరేగుతున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి అర్జునుడు బాణాలతో ఇంద్రలోకంకి నిచ్చెన వేస్తే భీముడు ఏమో ఆ నిచ్చెన నెక్కి ఇంద్రలోకంకి వెళ్తాడు. ఐరావతం పైన కుంతీదేవిని ఊరేగిస్తున్నారు ఇక్కడ. ఇదేమో కుంతీదేవి గాంధారికి వ్రత వాయనం ఇస్తుంది. ధర్మరాజు సింహాసనం పైన కూర్చున్నాడు, యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడికి బాలభారతం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు ఆ ఆడియోని ఎలా వినాలో ఆ గైడ్ అంతా ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకు ఆ ఆరో మార్క్ చూపిస్తుంది కదా, అలా వెళ్తే ఇక్కడ ఒక ఎగ్ షేప్లో ఒకటి ఉంది. దీని లోపల ఆదిపరాశక్తి త్రిమూర్తులను సృష్టించేది 18 అష్టదశ శక్తి పీఠాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక్కో అవతారంలో అమ్మవారు ఉంటారు కదా, ఆ అవతారాలన్నీ ఇక్కడ ఉన్నాయి లైన్గా. ఫస్ట్ శాంకరి దేవి శ్రీలంకలో, తర్వాత కంచి కామాక్షి, థర్డ్ వచ్చేసి శృంఖలాదేవి వెస్ట్ బెంగాల్, తర్వాత చాముండేశ్వరి మైసూర్లో, జోగులాంబాదేవి టెంపుల్ తెలంగాణ, రామరాంబాదేవి ఆంధ్రప్రదేశ్, మహాలక్ష్మి మహారాష్ట్ర, ఏకవీరాదేవి మహారాష్ట్ర, మహంకాళీదేవి మధ్యప్రదేశ్. ఇక్కడ కనిపించేది ఆదిపరాశక్తి. ముందు త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళని సృష్టించే సీన్ ఇది.
నెక్స్ట్ పూరిహుతికాదేవి ఆంధ్రప్రదేశ్, గిరిజాదేవి ఒరిస్సా, మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్లో, కామరూపాదేవి అస్సాం, మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్, వైష్ణవీదేవి హిమాచల్ ప్రదేశ్, మాంగళ్య గౌరీదేవి బీహార్, విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్, సరస్వతీదేవి జమ్మూ కాశ్మీర్. సో ఇవన్నీ అష్టాదశ శక్తి పీఠాలు. సో చూడండి, మనం వెళ్ళే వే అంతా ఇలా ఆరో మార్క్స్తో ఉంటూనే ఉంటుంది. మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్తే అన్నీ కవర్ చేస్తామో ఆ ఆరో మార్క్స్లో ఉంటుంది. సో ఆ ఆరో మార్క్స్ చుట్టూరుగా ఆరో మార్క్స్ని ఫాలో అవుతూ వెళ్తే మనం వెళ్ళాల్సిన నెక్స్ట్ స్టెప్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాలని చూసాం కదా. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కాళీయమర్తనం జరిగిన చోటుకి మనం వెళ్తున్నాము. ఇది గోకులంలో చిన్ని కృష్ణుడు ఆడుకుంటాడు కదా. సో అక్కడ గోకులంలో పక్కన ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆ నదిలో విషసర్పం వచ్చి చేరుతుంది. అయితే ఆ నది అంతా విషంతో నిండి కూడుకుంటుంది అన్నట్టు. అయితే జనాల వాటర్ తాగనీకి భయపడితే కృష్ణుడు అక్కడ నుంచి ఆ సర్పాన్ని పంపించనీకి ప్లాన్ చేస్తాడు. ఆ కృష్ణుడు దాంట్లోకి నదిలోకి రాగానే ఆ పాము కృష్ణుడిని కాటేయాలని చూస్తుంది. అప్పుడు ఆ కృష్ణుడు సర్పం పైనకెక్కి నాట్యం చేస్తుంటే ఆ బరువుకి ఆ పాము పారిపోతుంది. సో అది ఇక్కడ జరిగిన స్టోరీ. చూడండి అసలు లోపల ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో. ఇక్కడ అది అయిపోయింది. ఇప్పుడు కనిపిస్తుందిగా, చూస్తేనే తెలుస్తుంది, నాగలోకంలోకి ఎంటర్ అవుతున్నాము. పక్కన ఆ పెద్ద పుట్ట, పాములు అవన్నీ చూస్తే తెలుస్తుంది కదా. మనం నాగలోకంలో ఉన్న ఫీల్ రావాలి అనేసి ఆ స్నేక్ సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేశారు. ఇది వేరే లెవెల్ థాట్ అసలు. సో ఇక్కడ బ్లూ కలర్ ఎఫెక్ట్ ఎందుకు యాడ్ చేశారంటే, నాగలోకం సముద్ర గర్భంలో ఉంటుంది. సో వాటర్ అనేది బ్లూగా ఉంటాయి కాబట్టి దాన్ని రిసెంబుల్ చేయడానికి ఇట్లా బ్లూ కలర్ పెట్టి సముద్ర గర్భంలో ఉన్న నాగలోకాన్ని మనకు ప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ నాగలోకానికి రాజు అయిన వాసుకి దేవుడు ఇంతకుముందు చూశారు, అక్కడ ఉన్నది వాసుకి దేవుడు. ఇలా నాగలోకంలో జరిగిన సీన్స్ అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మను చరిత్ర. ఇక్కడ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ నదిలో సంథింగ్ ఏదో స్టోరీ ఉంది, అది అర్థం కాలేదు. అండ్ అక్కడ రాసింది కూడా ఏది లేదు. బట్ ఇట్ సైడ్కి వాల్స్ పైన నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందో ఉంది. ఆ స్టోరీ నేను చెప్తాను, జస్ట్ ఇవి ఇమేజెస్ చూడండి. ఇక్కడ వరాహ అవతారం, అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. దెన్ ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ తమిళనాడులో ఉంటుంది కదా, ఆ టెంపుల్ రెప్లికా అన్నట్టు ఇదంతా. సో ఇక్కడ వాల్ పైన నరసింహస్వామి చరిత్ర ఉంది. అది ఏంటి అంటే ఆ స్టోరీ మనకు అందరికీ తెలిసిందే. ఏంటి అంటే హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. సో ఆ ప్రహ్లాదుడు విష్ణుదేవుడి యొక్క భక్తుడు కదా. అయితే హిరణ్యకశపుడికి ప్రహ్లాదుడు విష్ణువుని పూజించడం నచ్చకపోవడం వల్ల ప్రహ్లాదుడిని నువ్వెందుకు పూజిస్తున్నావు, నువ్వు పూజించకూడదు అనుకుంటూ చెప్తాడు. అలా ప్రహ్లాదుడిని చంపాలనుకుంటున్నాడు కదా హిరణ్యకశపుడు. అది చూసి విష్ణుమూర్తియే నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశపుడిని చంపేస్తాడు. సో ఆ స్టోరీ ఉంది కదా, అది ఆ వాల్ పైన మొత్తం డీటెయిల్గా ఇమేజెస్తో పెట్టారు. నెక్స్ట్ దుర్యోధనుడి వధ. అక్కడ భీష్ముడు ఇంకా దుర్యోధనుడు గదతో యుద్ధం చేసుకుంటున్నారు కదా. సో అక్కడ దుర్యోధనుని వధిస్తున్నాడు. గజేంద్రుడు అండ్ ముసలి స్టోరీ ఉంటుంది కదా, మనకు బుక్స్లో కూడా ఉంటుంది. లైక్ గజేంద్రుడిని ఆ ముసలి పట్టుకుంటే ఆ గజేంద్రుడు శ్రీహరిని పూజిస్తే శ్రీహరి వచ్చి సుదర్శన చక్రంతో ముసలిని చంపేస్తాడు. అంటే ఆ శ్రీహరి వాళ్ళ భార్య అయిన లక్ష్మీదేవిని ఇంకా ఎవరిని పట్టించుకోకుండా ఏమి ధరించకుండా వచ్చి జస్ట్ సుదర్శన చక్రంతో ఆ ముసలిని చంపేస్తాడు. అది అన్నట్టు స్టోరీ. సో మనం ప్రవేశిస్తున్నాం ఇంద్రలోకానికి.
అష్టదిక్పాలకులు నారద తుంబురులు బృహస్పతి ఉన్న సభలో ఇంద్రుడు రంభ ఊర్వశి మేనక నృత్యాలు చేస్తుంటే చూస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన సీన్ ఇక్కడ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది మధ్యప్రదేశ్లో ఉన్న చిత్రగుప్తుడి టెంపుల్. ఇది సంతోషి మాత విగ్రహం. నెక్స్ట్ కర్ణాటకలో ఉన్న ధర్మస్థలిలో మంజునాథ స్వామి టెంపుల్. నెక్స్ట్ ఉడిపిలో కృష్ణుడు ఎలా ఉంటారో ఇక్కడ చూపించారు. విశాఖపట్నంలో ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్. ఇక్కడ మనకు కనిపిస్తున్న శివలింగం నంది తంజావూరు తమిళనాడుకు సంబంధించింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న కొండ అనేది చాలా మందికి చాలా ఫెమిలియర్ స్టోరీ అండ్ కార్టూన్స్లో కూడా ఉంటుంది. లైక్ గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు చిటికెన వేలితో ఎత్తుతాడు కదా, ఆ సిచ్యువేషన్ అక్కడ చూపించారు. నెక్స్ట్ మనం చూడబోతుంది వేద పురుషులు లైక్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఇమేజెస్ అవి. ఇప్పుడు మనం చూస్తున్నాం కృష్ణుడు చేసే చిలిపి చేష్టలు. ఇక్కడ సరస్సులో గోపికలు జలకాలు ఆడుతుంటే మనకు కృష్ణుడు చెట్టు పైన పిల్లన గ్రోవి ఊదుకుంటూ వాళ్ళ వస్త్రాలు దొంగలించిన స్టోరీ ఉంటుంది కదా, ఇక్కడ ఆ స్టోరీని పెట్టారు. ఇక్కడ చెట్టు పైన కృష్ణుడు పిల్లన గ్రోవి ఊదుకుంటూ వాళ్ళ వస్త్రాలను ఉంచుకుంటే అక్కడ నుంచి గోపికలు వాళ్ళ వస్త్రాలను ఇవ్వమని అడుగుతున్న సీన్ ఎంత బాగా డిజైన్ చేశారు అసలు. ఇప్పుడు మనం వశిష్ఠముని ఆశ్రమంకి అయితే వచ్చాము. వాళ్ళు అక్కడ యాగం చేస్తున్నారు, అది చూపించారు అక్కడ. ఇక్కడ అశ్వమేధ యాగం జరుగుతుంటే శ్రీరాముడు ఇంకా బంగారు సీతతో ఉన్న సీన్ ఇక్కడ మనకు చూపించారు. నెక్స్ట్ ఇలా ఒక గుహలా ఉంది, దాంట్లోకి వెళ్తే గోవిందరాజస్వామి వారు తిరుపతిలో ఉంటుంది అంట ఈ విగ్రహం. సో అది ఉంది. నెక్స్ట్ ఇలా స్టెప్స్ కనిపిస్తున్నాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. సో తిరుపతిలో 7 కొండలు ఆర్ మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళడం అదంతా కొండలు, ఇలా కొండల్ని పెట్టి స్టెప్స్ ఎక్కడం అసలు వేరే లెవెల్లో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ ప్లస్ అక్కడ ఉండే ఐడల్స్ అన్నీ బయట, టెంపుల్ స్ట్రక్చర్స్ అనేటివి వెనకాల ఉంటాయి. సో ఇక్కడ కనిపించేది వరాహ నరసింహస్వామి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తిలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరుడి టెంపుల్. నెక్స్ట్ శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది మహానందిలో ఉన్న మహానందీశ్వరుడి రూపం. నెక్స్ట్ మనకు కనిపిస్తుంది పానకాలలో ఉన్న పానకాల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి. నెక్స్ట్ విజయవాడలో ఉన్న కనకదుర్గ. ఇప్పుడు నేను మిమ్మల్ని యమలోకంకి తీసుకెళ్ళబోతున్నాను. చూడండి, మనం ఎంటర్ అవ్వగానే చిత్రగుప్తుడు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. యమధర్మరాజు అక్కడ కూర్చొనున్నాడు చుట్టూ అంతా రాక్షసులతో. ఇప్పుడు లోపలికి వెళ్తే నరకలోకం ఎలా ఉంటుందో వీక్షించండి. సో ఇక్కడ లోపల మనం ఏమైనా తప్పులు చేస్తే పైన శిక్షలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నారు. చూడండి ఎలా టార్చర్ చేస్తారు అనేసి మనకి ఇమేజెస్లో చూపిస్తున్నారు. అక్కడ ఇమేజ్లో మనకు మందు తాగినా మాంసాహారం తిన్నా కూడా శిక్షలు తప్పవు అన్నట్టుగా హెచ్చరిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి అసలు మనుషుల్ని రాక్షసులు మనుషుల్ని చంపేస్తారు ఇక్కడ. ఆ టార్చర్ వేరే లెవెల్లో. అండ్ ఇమేజెస్ అయితే చాలా క్లియర్గా పెట్టారు. చూడండి అక్కడ కొడుతున్నారు, అక్కడ మనుషుల్ని హింసిస్తున్నారు, తాళ్ళతో కట్టేశారు. ఆడవాళ్ళని హింసిస్తే కూడా అలా శిక్షలు పడతాయని చూపిస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు కైలాసం చూపించబోతున్నాను. అయితే ఇప్పటివరకు లోపల చాలా ఎండ ఉంటుంది కాబట్టి చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ పూజలు చేయరు అండ్ డైరెక్ట్గా వెలిసిన దేవుళ్ళు ఏం లేవు కాబట్టి చెప్పులు వేసుకున్నా ఏం కాదు అని చెప్పారు. అండ్ ఇక్కడ మాత్రం చెప్పులు విడిచే లోపలికి వెళ్ళాలి. ఎందుకు అంటే ఇక్కడ మొత్తం ఉండేది దేవతామూర్తులు
అన్ని విగ్రహాలు, లైక్ గంగా నదిని కూడా మనం పవిత్రంగా భావిస్తాం కాబట్టి కైలాసంలో మనకు ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు కనిపించేది గంగా నది. సో చెప్పులు విడిచి మాత్రమే కైలాసానికి వెళ్ళాలి. సో ఈ గంగా నదిని పెట్టి గంగా నది ఒడ్డున పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, సో ఆ పుణ్యక్షేత్రాలు అన్నిటినీ మనకు అటు సైడ్కి చూపించారు. లైక్ అయితే మనకు గంగా నది తీరాన ఉండేటివి హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్. సో ఈ 5 టెంపుల్స్ని ఇక్కడ చూపించారు. అయితే ఈ కైలాసంలో వెండికొండ ఉంది కదా, దాన్ని రావణుడు భుజం పైన ఎత్తుకున్న సీన్ ఉంటుంది. అక్కడ మనకు రావణుడివి 10 తలలు కనిపిస్తున్నాయి కదా, సో ఆ భుజం పైన ఈ కైలాసం అంతా ఉంది. అక్కడ దేవుళ్ళు కనిపిస్తున్నారు కదా, కైలాసంలో ఎవరు ఉంటారో దేవుళ్ళే కదా. సో ఇక్కడ దేవుళ్ళు అండ్ అక్కడ భుజం పైన ఎత్తుకున్న రావణుడు ఇక్కడ కింద చూసుకుంటే. సో ఇలా మనం గుహలోకి వెళ్తే మనకు ఫస్ట్ కనిపించేది అమర్నాథ్లో ఉన్న శివలింగం. రావణుడు కైలాసంని భుజం పైన ఎత్తుకున్నాడు అని చెప్పాను కదా, ఇక్కడ రావణుడు కనిపిస్తున్నాడు కదా. సో భుజం పైన రావణుడు కైలాసాన్ని ఎత్తుకున్న సిచ్యువేషన్ ఇది. మళ్ళీ ఇలా గుహ లోపలికి వెళ్తే లోపల ఏమున్నాయో చూసేద్దాం. ఫస్ట్ శివుడిని ఊరేగించుతున్న సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు పార్వతీ కళ్యాణంని చూపిస్తున్నారు. ముందు హోమం, వెనకాల కళ్యాణం జరుగుతుంది కదా. మనకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ని ఇస్తున్నట్టుగానే ఉన్నాయి ఈ ఇమేజెస్, అక్కడ నిజంగా కళ్యాణం జరుగుతున్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ పరమశివుడి నృత్యం, అక్కడ డోలు డప్పు కొడుతున్నారు. అండ్ అక్కడ దేవతామూర్తులు అందరూ ఆశ్చర్యంతో మునిగిపోయి ఆ శివుడి నృత్యం చూస్తున్నారు. ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల్ని చూడబోతున్నాము. ఇక్కడ ఉంది మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ భీమేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి మృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, అది మహారాష్ట్రలో ఉంటుంది. వెనకాల చూడండి టెంపుల్స్ ఇమేజెస్ కూడా ఉన్నాయి, టెంపుల్స్ ఎలా ఉంటాయి, అక్కడ లోపల దేవుడు ఎలా ఉంటాడు అనేసి. ఇది వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లో ఉంటుంది. దాని పక్కన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ రామేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వరం తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది సోమనాథ్ జ్యోతిర్లింగం, అది గుజరాత్లో ఉంటుంది. ఇక్కడ కనిపించేది వైద్యనాథ్ జ్యోతిర్లింగం, బీహార్లో ఉంటుంది. ఇక్కడ కనిపించేది కేదారేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్లో ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ మనకు కనిపించేది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, అది మహారాష్ట్రలోనే ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం, కాశీలో ఉంటుంది. సో ఇవి 12 జ్యోతిర్లింగాలు. మన దగ్గర ఉండే 12 జ్యోతిర్లింగాల్ని మనకు చూపించారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కనిపించేది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్, పెనుగొండలో. ఇక్కడేమో శాంకరీదేవి, శ్రీలంక. సీతారామచంద్రస్వామి టెంపుల్, భద్రాచలం. నెక్స్ట్ వచ్చేసి జగన్నాథ స్వామి టెంపుల్, పూరి, ఒరిస్సాలో ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అమరావతిలో ఉన్న అమరేశ్వరుడు టెంపుల్, గుంటూరు. ఇక్కడేమో తమిళనాడులో ఉన్న ఆండాలమ్మ టెంపుల్. సో ఇప్పుడు రాక్షసుడి నోటిలోకి ప్రవేశించబోతున్నాం. ఇది రాక్షసుడి నోటి లోపల ఎలా ఉంటుందో చూపించాను. ఇప్పుడు దీని నుంచి లోపలికి వెళ్తే మనకి నరసింహస్వామివి 9 అవతారాలు చూపిస్తారు ఇక్కడ. సో ఈ 9 రూపాలు, నరసింహ రూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంది. లైక్ ఒకటి అహోబిలంలో, యాదగిరిగుట్టలో, ధర్మపురిలో, పెంచలకోన, కదిరి, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి.
ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉంది. అండ్ ఇప్పుడు చూపించేది శ్రీ అష్టముఖ గండబెరుండ బడబానల జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి. అక్కడ నుంచి బయటికి రాగానే మనకు గంగా అవతారం ఎలా వచ్చిందో, ఎలా ఉద్భవించిందో చూపిస్తారు. అక్కడ మనకు కనిపించేది పరమశివుడు, పార్వతీదేవి, నందీశ్వరుడు అండ్ భగీరథుడు. పైన మీకు అదంతా బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా గంగా ఉద్భవించడం. చూడండి అసలు ఎంత క్లియర్గా పెట్టారు అంటే, ఇఫ్ మనకు తెలియకపోయినా అక్కడ ఆ స్టోన్స్ పైన రాసిన ఉంటే దాన్ని చూసి తెలుసుకోవచ్చు. మనం ఇప్పుడు పాము లోపలికి వెళ్తున్నాం. పాము నోటి లోపల ఎలా ఉంటుందో అదంతా ఉంది చూడండి. అక్కడ చూడండి పాము లోపల ఎలా ఉంటుంది అనేసి చూపిస్తున్నారు మనకు. సో స్నేక్ ఎలా అయితే ఉంటుందో ఇలా వంకరగా, అది మనకి డిజైన్ చేయడం కూడా ఇలా లోపలికి వెళ్తూ జిగ్జాగ్గా వెళ్ళినట్టు ఉంది. సో ఇలా పాము లోపలికి మనకు నాంపల్లి గుట్టలో కూడా, వెమ్లవాడ దగ్గర నాంపల్లి గుట్టలో ఇలా వెళ్ళేది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా గంగా అవతారం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు పాము లోపలికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు ఎవరెవరు రాక్షసుల్ని చంపిండో ఆ రాక్షసులందరినీ చంపిన ఇమేజెస్ అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఒక రాక్షసుని చంపడం, ఇక్కడ ఒకటి శకటాసురుడు, ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, వత్సాసురుడు, వీళ్ళందరూ కృష్ణుడు చంపిన రాక్షసులు అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది బుద్ధుడి చరిత్ర. అక్కడ మాయాదేవి పడుకొని ఉంది. ఆ టైంలో ఆమెకు ఐరావతం కలలో కనిపిస్తుంది. ఇక్కడేమో బుద్ధుడికి మాయాదేవి జన్మనిస్తున్న సీన్ ఉంది. ఇక్కడ వచ్చేసి బుద్ధుడికి వివాహం జరుగుతున్న సీన్. హియర్ బుద్ధుడు ఈజ్ సీయింగ్ ఏ సిక్ ఓల్డ్ మ్యాన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ ఏ సిక్ మ్యాన్ అండ్ బుద్ధుడు. ఇక్కడ బుద్ధుడు తన భార్యని ఇంకా కొడుకుని వదిలేసి వాళ్ళకి తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సో దీన్ని మహాభినిష్క్రమణ అంటారు. అలా ఇంట్లో నుంచి వచ్చిన బుద్ధుడు ఒక చెట్టు మహావృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నప్పుడు సుజాత అనే స్త్రీ అతనికి పాయసం ఇస్తున్న సీన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం జరిగిన ప్లేస్. ఇక్కడ నుంచి బుద్ధుడు వాళ్ళ భార్యకు సన్యాసం ఇవ్వడం, వాళ్ళ కొడుకుకి సన్యాసం ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది బౌద్ధ నాగార్జున. ఇక్కడనేమో బుద్ధుడు వాళ్ళ తల్లికి సన్యాసం ఇస్తున్నాడు. దాని తర్వాత బుద్ధుడు పరినిర్వాణ అంటే మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రాకుండా ఫిజికల్ బాడీ, డెత్ ఆఫ్ ఫిజికల్ బాడీ బుద్ధిజంలో అది ఉంటుందంట. ఇప్పుడు బుద్ధుడి చరిత్ర మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటికి వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్క టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది వినాయక స్వామి టెంపుల్, తమిళనాడులో ఉన్న టెంపుల్ని చూపించారు. దాని తర్వాత మనకు కనిపించేది శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ స్టెప్స్ ఎలా అయితే ఉంటాయో ఆ స్టెప్స్ని పెట్టేసి అయ్యప్ప విగ్రహాన్ని పెట్టారు. దాని తర్వాత మనం చూసేది తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నెక్స్ట్ మనకు కనిపించేది కర్ణాటకలో ఉన్న చాముండేశ్వరి దేవి. దాని తర్వాత మహిషాసుర మర్దిని. ఇప్పుడు శ్రీకృష్ణుడు చీల్చిన కొంగ రూపంలో ఉన్న ఒక రాక్షసుడి లోపలికి వెళ్ళి అమ్మవారి డిఫరెంట్ రూపాలని మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం రాక్షసుడి లోపలికి వచ్చి రాక్షసులని వధిస్తున్న అమ్మవారి రూపాలని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ అమ్మవారు ఏ రూపం అనేసి మనకు స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు, ఏం పెట్టలేదు ఇమేజెస్ అక్కడ. సో మ్యాక్సిమం అక్కడ అందరూ దేవతలు రాక్షసులను సంహరిస్తున్న ఇమేజెస్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి బయటికి రాగానే మనకు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ అక్కడ ఉండే దేవుళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనకు ఫస్ట్ కనిపిస్తుంది సోమేశ్వరుడు, సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ సాయిబాబా టెంపుల్ షిరిడీలోనిది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న భవానీ మాత టెంపుల్. నెక్స్ట్ కాళికాదేవి టెంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది.
ఇక్కడ మనకు కనిపించేది మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి విగ్రహాలు. ఇక్కడ ముంబైలో ఉన్న ముంబాదేవి అమ్మవారు. ఇక్కడ మనకు కనిపించేది కుబ్జికాదేవి. నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మీదేవి. ఇక్కడ మనకు కాలభైరవుడు. ఆంధ్రప్రదేశ్. వీళ్ళు పాండురంగ విఠల మహారాష్ట్రలో ఉంటుందంట ఆ టెంపుల్. నెక్స్ట్ మనకు కనిపించేది లలితా త్రిపుర సుందరి దేవి. నెక్స్ట్ వచ్చేసి కొల్లాపూర్లో ఉన్న మహాలక్ష్మీదేవి. ఇక్కడ మనకు కనిపిస్తుంది దత్తాత్రేయ స్వామి. ఇక్కడేమో రుక్మిణీదేవి. ఇక్కడ ఎక్వేరియం కనిపిస్తుంది అండ్ కొంచెం రిలాక్సేషన్ స్పాట్, క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇక్కడ జస్ట్ 2 ప్లేసెస్లోనే ఉంటుంది అనుకుంటా క్యాంటీన్. అండ్ అక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే అలౌడ్. ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయట్లేదు. ఇక్కడ అందరు రిలాక్స్ అవుతున్నారు గైస్. మళ్ళీ టెంపుల్స్ కంటిన్యూ అవుతున్నాయి గైస్. ఫస్ట్ కనిపించింది మీనాక్షి దేవి, నెక్స్ట్ తమిళనాడులో. నెక్స్ట్ వచ్చేసి బాసరా సరస్వతి దేవి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కర్ణాటకలో ఉన్న మూకాంబికాదేవి. నెక్స్ట్ వచ్చేసి చెన్నైలో ఉన్న పార్థసారథి టెంపుల్. తమిళనాడులో ఉన్న మధురాంతక మధురం అనే టెంపుల్ అంట గైస్ ఇది. నేను డైరెక్ట్ చూసి భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి టెంపుల్ అనుకున్నాను. నెక్స్ట్ కనిపిస్తుంది నటరాజస్వామి. సో అది తమిళనాడులో ఉన్న చిదంబరం అనే ప్లేస్లో ఉంది. తమిళనాడులో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్. నెక్స్ట్ మనకు కనిపిస్తున్న రథం హంపీలోనిది. గైస్ ఇక్కడ శివుడు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ కలర్స్ వేస్తున్నారు శివుడికి. సో ఇది పైనకు వచ్చిన తర్వాత వ్యూ చూడండి, అన్ని టెంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకు. అసలు ఇట్లా ఎక్కడైనా మనం స్టెప్స్ ఎక్కి చూస్తుంటే ఆ టెంపుల్స్ అయితే మనకు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలిఫెంట్ లోపలికి వెళ్ళిపోయి అష్టలక్ష్ముల్ని చూడబోతున్నాం. కమ్. ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? అదే బ్రహ్మలోకం. పదండి బ్రహ్మలోకంని చూపిస్తా. ఇక్కడ దేవాది దేవతలు, మునులు, ఋషులు అందరూ తపస్సు చేసుకుంటూ కనిపిస్తున్నారు. మేఘాలని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. మేఘాల పైన దేవుళ్ళు. అసలు వండర్ఫుల్ థాట్. అసలు చూడడానికే ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అసలు వర్త్ వాచింగ్ ఇట్. గైస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది బంగారు బల్లి. అది గోడ పైన పెట్టినారు గైస్. ఇక్కడ కనిపించేది వరదరాజస్వామి. సో ఇప్పుడు మనం వైకుంఠంలోకి వెళ్ళబోతున్నాం. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి యొక్క డిఫరెంట్ అవతారాల్ని అక్కడ పెట్టారు. అలా వచ్చిన అవతారాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వామనావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, పరశురామ అవతారం, రాముడు, కృష్ణుడు, కల్కి అవతారం. సో ఇప్పుడు మనం విష్ణు లోకానికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఆదిశేషు పైన విష్ణు పడుకొని ఉంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి సేవలు చేస్తున్నట్టయితే మనం చూస్తున్నాం. ఇదంతా విష్ణులోకం. దాని తర్వాత ఇప్పుడు మనం బయటికి వెళ్తే తన తోకని చుట్టుకొని హనుమాన్ తన తోక పైన కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. సో దాని లోపలికి వెళ్ళే ముందు మనకు ఫస్ట్ కనిపించేది రామాయణం. ఇక్కడ రామాయణం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పార్ట్ రామాయణంలోనిది. సో ఇక్కడ దశరథుడు వాళ్ళ భార్యలతో కలిసి సూర్యుడిని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడేమో దశరథుడు వాళ్ళ 3 రాణులతో కలిసి పుత్రకామిష్టి యాగం చేస్తుంటే అగ్నిలో నుంచి అగ్నిదేవుడు వచ్చి పాయసం పాత్ర ఇస్తున్నాడు. సో పుత్రకామిష్టి యాగం చేసినందుకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ జన్మిస్తారు. సో వాళ్ళు పుట్టిన తర్వాత వశిష్ఠ ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇక్కడేమో రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుడి దగ్గర విలువిద్య ఇదేమో రామలక్ష్మణులిద్దరూ విలువిద్య నేర్చుకున్న తర్వాత తాటకిని వధించే సీన్. విశ్వామిత్రుడు చేస్తున్న యాగాన్ని రామలక్ష్మణులు ఇద్దరు ప్రొటెక్ట్ చేయనీకి వచ్చారు. ఇక్కడ రాముడి రాకతో అహల్యకు శాపం పోతుంది కదా, అది నెక్స్ట్ శివధనస్సు విరుస్తున్నాడు ఇక్కడ రాముడు. సో నెక్స్ట్ సీతారాముల కళ్యాణం. పరశురాముడికి ఉన్న గర్వాన్ని తగ్గిస్తున్నాడు అక్కడ. రాముడికి పట్టాభిషేకం కోసం చాటింపు వేస్తున్నారు అక్కడ. దశరథుడు ఇచ్చిన మాటని మందార కైకేయికి గుర్తు చేస్తుంది. సో అది విని కైకేయి దశరథుడి దగ్గర వెళ్ళి 2 వరాలు అడుగుతుంది. దాని తర్వాత రాముడు వనవాసంకి వెళ్ళడం, తర్వాత భరతుడు వెళ్ళి రాముడిని కలవడం. అప్పుడు భరతుడు రాముడు పాదాలని తీసుకొని తలపైన పెట్టుకొని వెళ్తాడుగా రాజ్యానికి. ఆ సీన్ ఇది 2వ అధ్యాయం. శూర్పణఖ రాముడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకోమని అడిగే సీన్. లక్ష్మణుడు శూర్పణఖది ముక్కు కోస్తూ ఉన్నాడు. సీత బంగారు లేడీని చూసి బంగారు లేడీ కోసం అడగడం, బంగారు లేడీ రూపంలో ఉన్న మారీచుని బలి చేయడం, లక్ష్మణుడు సీత కోసం గీసిన గీత. ఇదేమో రావణుడు సీత దగ్గరకు వచ్చి భిక్షం అడగడం. రావణుడు సీతను ఎత్తుకొని పోతున్న సీన్ చూడండి. ఇక్కడ రామలక్ష్మణులు జటాయి దగ్గరకు వచ్చి ఓదార్చుతున్నారు. రాముడి భక్తురాలైన శబరి రామలక్ష్మణులకి ఇద్దరికి ఆతిథ్యం ఇస్తుంది. హనుమంతుడు రామలక్ష్మణులకి సుగ్రీవునితో ఫ్రెండ్షిప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ వాలికి సుగ్రీవునికి జరుగుతున్న యుద్ధంలో రాముడు సుగ్రీవునికి హెల్ప్ చేయడం, ఇక్కడ వాలి చనిపోవడం. సీత జాడను కనుక్కోనికి వెళ్తున్న హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇవ్వడం, సీత దగ్గరికి వెళ్ళిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించడం. జాంబవంతుడు, సుగ్రీవుడు, అందరూ వానర వీరులు అందరూ కలిసి హనుమంతుడిని సముద్రం దాటనికి ప్రోత్సహించడం. సీత పంపించిన చూడమణిని రాముడికి హనుమంతుడు చూపించాడు. సీత కనిపించింది అనే సంతోషంలో రాముడు హనుమంతుడిని కౌగలించుకుంటున్నాడు. అంగదుడు రావణుడి దగ్గరకు వచ్చి అక్కడ రాముడి దగ్గర జరిగినవన్నీ రావణుడికి రివీల్ చేస్తున్నాడు. ఇక్కడనేమో సీతని భయపెట్టించడానికి రాముడిది అబద్ధపు రూపం రావణుడు సీత దగ్గర చూపించి భయపెడతాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఇంద్రజిత్తుడు లక్ష్మణుడిపై నాగాస్త్రం ప్రయోగిస్తాడు. సో ఆ నాగాస్త్రం ప్రయోగించడం వల్ల లక్ష్మణుడు పడిపోయి ఉంటాడు. ఇక్కడ నుంచి రాముడికి రావణునికి జరిగిన యుద్ధంకి సంబంధించిన సీన్స్ ఉంటాయి. రాముడు రావణుని చంపేసిన సీన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తూ ఉండండి. రాముడు రావణుని చంపేసిన తర్వాత ఇక్కడ విభీషణుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఇది సీత అగ్నిప్రవేశం చేస్తున్నప్పుడు చూపించారు. దాని తర్వాత సీతారామ లక్ష్మణులు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరుతారు కదా, అది ఇక్కడ చూపించారు. సో ఫైనల్లీ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ టెంపుల్స్కి సంబంధించినవి. ఇది అయోధ్యలో ఉన్న శ్రీరామ్ మందిర్, ఇది రాజస్థాన్లో ఉన్న మహావీర్ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి సోమనాథ్పూర్లో ఉన్న కేశవ దేవాలయం. ఇదేమో గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు కలిసే చోటు, అదే త్రివేణి సంగమం. ఫస్ట్ కనిపిస్తున్న టెంపుల్ వచ్చి మహావిష్ణు టెంపుల్, అది బనారస్లో ఉంది. కైలాసనాథ్ టెంపుల్ గైస్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. దక్ష యజ్ఞము ఏంటంటే పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల నాన్నకి నచ్చకపోవడం వల్ల ఒక యాగము అందరి దేవాది దేవతలను పిలిచి చేస్తాడు, ఒక శివుణ్ణి మాత్రం పిలవకుండా. సో అక్కడ శివపార్వతులను అనుమానించడానికి ఆ యజ్ఞం చేస్తూ ఉంటారు. సో అది దీనికి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూడబోయేది హనుమాన్ చరిత్ర. ఇదేమో హనుమంతుడు లంకిని చంపేస్తున్న సీన్.
వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదం ఇచ్చాడు, దానివల్ల హనుమంతుడు జన్మించాడు. సో హనుమంతుడిని ఎత్తుకున్న అంజనాదేవి తన పుత్రుడైన హనుమంతుడిని వాయుదేవుడు ఆకాశానికి విహరించడానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు హనుమంతుడు ఆకలేసి సూర్యుడిని ఒక పండు అనుకొని తినడం. ఇదేమో ఆంజనేయుడిపై ఇంద్రదేవుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇక్కడేమో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంకా మిగతా దేవుళ్ళందరూ కలిసి హనుమంతుడిని దీవించుట. హనుమంతుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తన తోకతో బంధించాడు. ఇక్కడనేమో ఋషులు జపం చేసుకుంటూ ఉంటే హనుమంతుడు వాళ్ళని ఆటాడిస్తున్నాడు. ఇదేమో అశోకవనంలో సీత ఉన్నప్పుడు రాక్షసులు సీత దగ్గరికి వచ్చి సీతను బాధ పెడుతున్న సీన్ ఇది. ఇక్కడనేమో హనుమంతుడిని లంకకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్న వానరులు. సో ఆ ప్రోత్సాహాన్ని తీసుకొని హనుమంతుడు లంకకి వెళ్తున్నాడు సముద్రాన్ని దాటుకొని. మధ్యలో ఒక పర్వతం వస్తే ఆ పర్వతాన్ని చించి ముందుకు సాగుతున్న ఆంజనేయుడు. హనుమంతుడు సురసుడు నోట్లోకి వెళ్ళి తలలో నుంచి బయటకు వస్తున్న సీన్ అది. విభీషణుడు ఇంకా హనుమాన్ ఫస్ట్ టైం మీట్ అయిన సీన్. దాని తర్వాత హనుమంతుడు రాముడిది రింగ్ సీతకు చూపిస్తున్న సీన్. ఇంద్రజిత్తుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి చిక్కుపడ్డ హనుమంతుడు ఇక్కడ. ఇది లంకా దహనానికి సంబంధించిన విజువల్స్. ఇప్పుడు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతున్నాం పదండి. రామలక్ష్మణులను రాక్షసుల నుంచి కాపాడడానికి హనుమంతుడు ఇలా తోకను ముడుచుకొని కాపలా కూర్చుంటాడు. సో మనం ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్నాము. పాతాళ లోకంలో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే అహిమహి అనే ఇద్దరు రాక్షసులు పాతాళ భైరవితో రామలక్ష్మణులు ఇద్దరిని బలించడానికి సిద్ధపరుస్తారు. అప్పుడు పంచముఖ హనుమంతుడు వచ్చి రామలక్ష్మణులను కాపాడి అహిమహి అనే రాక్షసులు ఇద్దరిని చంపేస్తాడు. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి ఒక్కొక్క దేవుడు ఇంకా కొన్ని దేవుడి రూపాలు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మహాభారతం ఉంటుంది. అండ్ మహాభారతం అనేది చిన్న చాప్టర్ కాదు, చాలా పెద్దది కాబట్టి నేను అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేను. అది చూడడానికే మనకు చాలా టైం పడుతుంది. ఒక మహాభారతం పార్ట్ని స్కిప్ చేస్తే మిగతాదంతా సురేంద్రపూరిలో ఉన్న ఎవ్రీథింగ్ నేను నా వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటాను. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు చూడకుండా ఇదే ఫస్ట్ టైం మీరు చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మిగతా వీడియోస్ అన్నీ చూసేయండి. గైస్ ఇక్కడ మహాభారతం స్టార్ట్ అవుతుంది. జస్ట్ కొన్ని విజువల్స్ అలా ఏదో లైట్గా టచ్ ఇచ్చాను. అండ్ దాంట్లో మీరు పాజ్ చేసుకుంటూ చూస్తే కింద స్టోరీ కూడా ఉంటుంది. ఆ స్టోరీ ప్లస్ పైన దాని తర్వాత ఇమేజెస్ కూడా వస్తాయి. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ అలా పాజ్ చేసుకుంటూ ఆ స్టోరీని చదవండి. సో ఇదంతా మహాభారతం.
సో మహాభారతం అయిపోయిన తర్వాత మనకు ఇది ఒక బిల్డింగ్లో ఉంది. ఇది మొత్తం మహాభారతం అంతా ఒక బిల్డింగ్లో కవర్ చేసేసారు. సో బయటికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూస్తుంది క్షీరసాగర మదనానికి సంబంధించిన విజువల్స్. అదే విషయాన్ని శివుడు గొంతులో దాచుకుంటాడు కదా సముద్రాన్ని చిలికి. సో ఇది దానికి సంబంధించిన విజువల్స్. మహాభారతం చూసి బయటికి వచ్చిన తర్వాత మనం ఒక ఫ్లోర్ అహెడ్లో ఉంటాము. సో అక్కడ నుంచి చూస్తే అసలు ఆ విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. హెవెన్ అసలు నార్మల్గా లేదు. అండ్ ఇక్కడ కూడా ఇదంతా మహాభారతానికి సంబంధించిందే ఉంది. ఇప్పుడు మనం పద్మ వ్యూహంలోకి వెళ్ళిపోతున్నాం. అమ్మో అసలు తిరుగుతూ 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 ఉంటే ఎక్కడ కళ్ళు తిరుగుతాయో అన్నట్టుంది. సో ఫస్ట్ పద్మవ్యూహం అంటే ఏంటి? పద్మవ్యూహం అనేది శత్రువుల నుంచి కాపాడడానికి మిలిటరీ ఫార్మేషన్తో మహాభారతంలో యూజ్ చేసిన టెక్నిక్ ఇది. సో ఆ టెక్నిక్లో అది ఒక పైనుంచి చూస్తే ఒక లోటస్ షేప్లో ఉంటుంది. ఒక సర్కిల్లో నుంచి ఇంకో సర్కిల్లో నుంచి ఇలా వెళ్ళడం, ఇది పద్మవ్యూహంకి సంబంధించింది. ఇది కురుక్షేత్రంలో పాండవులు యుద్ధానికి యూజ్ చేసిన టెక్నిక్ గైస్. ఆ పద్మవ్యూహంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకి నవదుర్గలు దర్శనమిస్తాయి. సో ఆ నవదుర్గల్ని చూసేయండి. ఇది వైష్ణవిదేవి మందిరం గైస్. సో గైస్ దిస్ ఈస్ ద లాస్ట్ స్పాట్ ఇన్ సురేంద్రపురి. మనకు ఇక్కడ హనుమంతుడి చేతితో చేసిన లడ్డు ప్రసాదంగా వస్తుంది. అది ఎలానో చూసేయండి. కమ్ హియర్ వి గో. జస్ట్ మనం హనుమాన్ దగ్గరకు ఇలా కదిలిస్తే లడ్డు ఇచ్చేస్తాడు. సో ఒక బాల్లో కొబ్బరి లడ్డు. గైస్ అయిపోయింది సురేంద్రపురికి ట్రిప్. లైఫ్లో ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. అండ్ మీరు విజిట్ చేయకుండా నేను మీకు చూపించేసాను జస్ట్ ఒక మహాభారతం తప్ప. సో గైస్ దట్స్ ఎండ్ ఫర్ టుడేస్ వీడియో. Please do like, share and subscribe to my channel Gamana Reddy. Bye bye. Take care.